హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐషు ఏటీపీ. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారు అండ్ బాగుండాలనిస్తే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో కొంచెం అయితే ఇంకా కొద్దిగా ఆఫ్ కనిపించట్లేదు అనమాట. సో ఏంటంటే నేను ట్రైప్యాడ్ అయితే పెట్టేస్తానండి. సో ట్రైప్యాడ్ పెట్టేసి ఇంకా వెళ్ళిపోయాను. సో నేను తర్వాత చూసుకున్నాను. సో కొంచెం ట్రైప్యాడ్కి పెట్టినప్పుడు కరెక్ట్గానే ఉంది. ఇంకా అదేమో కొంచెం డౌన్ అవ్వడం వల్ల ఇలా కొంచెం ఆఫ్ వచ్చేసింది. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే వ్లాగు. నాకు ఇప్పుడు 5th మంత్ కదా. సో ఇంకా పుట్టింటి మనకు తాంబూలం తీసుకోవాలి కదండి ఖచ్చితంగా మనము. సో ఇంకా 5th మంత్ కంప్లీట్ అయిపోతుంది అనమాట 20కి. ఇంకా ఇన్ని రోజులైతే ఇంకా అంటే మనకు మంచి రోజులు కావు, ఆషాఢం కాబట్టి ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా అందుకే అమ్మ అయితే వచ్చేసింది అనమాట. అమ్మ వచ్చి ఇంకా పసుపు కుంకుమ అండ్ తాంబూలం అలా అన్నీ ఇచ్చేసి ఇంక నన్నైతే ఇంకా ఒక ఇంటికైతే తీసుకెళ్ళింది. ఇంకా ఒక్క రోజే ఉండాలండి అక్కడికి వెళ్ళినా కూడా. ఒక నైట్ అలా అంటే నిద్ర చేయాలి అంటారు కదా. మా సైడ్ అయితే ఈ ఆచారం ఉందన్నమాట. సో మీ సైడ్ ఉందో లేదో నాకైతే తెలీదు. ఇంకా అది కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ అండ్ 5th మంత్ కాబట్టి ఇది ఇంకా అలా జస్ట్ అలా శాస్త్రం అయితే చేశారనమాట. తాంబూలం జస్ట్ అలా తాంబూలం అయితే ఇచ్చేసి అలా శాస్త్రం చేశారనమాట. సో ఎవరిని కూడా పిలిచలేదు, ఎవరిని కూడా తీసుకొని రాలేదమ్మని. సో ఎందుకంటే సో ముందుకు నేను 9 మంత్లో బహుశా చేసుకోవచ్చేమో మంచిగా ఇంకా గ్రాండ్గా అప్పుడు సో చేసుకుంటానేమో. అందుకే ఈసారి అయితే ఇంకా ఎవరిని కూడా పిలిచలేదనమాట. ఇంకా శాస్త్రం కోసం అమ్మ ఒక్కతే వచ్చి ఇంకా శారీ అంతా పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా మంచిగా తాంబూలం ఇచ్చేసి ఇంకా నన్ను తీసుకోవడానికి అయితే వచ్చేసిందండి. సో మేము 9 మంత్లో చేద్దాము అనేసి అయితే అనుకున్నాము. బట్ చూడాలి అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఏంటో చూడాలన్నమాట. అందుకే అప్పుడు చేద్దాం అనేసి అయితే ఇప్పుడైతే ఎవరిని పిలిచలేదు. ఇంకా ఇది కొంతమంది ఏమంటే సెకండ్ శ్రీమంతంకి చెయ్యరు అంటారు, కొంతమంది చేస్తారు. ఇప్పుడైతే జనరేషన్ చేంజ్ అయిపోయింది కదండి. ఫస్ట్ అయినా సెకండ్ అయినా అంత మంచిగా చేసుకుంటారు. సో అందుకే ఇంకా నాకు ఫస్ట్ ఏమంటే అప్పుడు కరోనా టైం అనమాట. అప్పుడు ఏది కూడా అసలు సరిగ్గా లేదులేండి, చేయలేదు. జస్ట్ అప్పుడు శాస్త్రం చేసినామా లేదన్నట్టు అప్పుడు అయిపోయింది అప్పుడు కరోనా టైంలో. సో అందుకే ఇంకా ఇప్పుడైతే అందుకే ఇంకా అలాంటి మెమొరీస్ ఉంటాయి కదా. ఇది ఇంకా లాస్ట్ ఇంకా అనేసి ఇలాంటి మెమొరీస్ మనకు లైఫ్లో మళ్ళీ ఇంకా కావాలి అన్నా కూడా మనకు దొరకవు కదండి. సో అందుకోసమే ఇంకా చేద్దాము అనేసి అయితే ఇంకా సెకండ్ టైం అయినా పర్లేదు చేద్దాము అని అనుకున్నాము. అందుకోసమే ఇంకా ఇప్పుడు 5th మంత్లో అలా జస్ట్ అలాగే తాంబూలం ఇవ్వడానికి అయితే అమ్మ అయితే వచ్చేసింది అనమాట. ఎవరిని కూడా పిలిచలేదు. అట్లీస్ట్ మా సొంత అక్కని కూడా పిలిచలేదు అనమాట. ఎందుకంటే ఇంకా చెప్పాను కదా, ఒక్కరిని పిలిచినా కూడా ఇంకా వేరే వాళ్ళని పిలిచలేదు, వాళ్ళని పిలిచలేదు అని ఇబ్బంది ఉంటుంది. అది కూడా మా అక్క ఇంకా చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి తనని కూడా ఇంకా పిలిచలేదు. ఇంకా నెక్స్ట్ ఎలాగో 9 మంత్లో చేసినప్పుడు ఖచ్చితంగా వస్తారు కాబట్టి ఇంకా ఇదనమాట. సో అందుకే ఇప్పుడైతే అమ్మ ఒక్కదే వచ్చేసి ఇలా తాంబూలం అయితే ఇచ్చేసింది అనమాట. ఇక్కడైతే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రెస్లో అయితే తీసుకున్నాను కదా. ఫస్ట్ ఇంకా పసుపు కుంకుమ అన్ని తీసేసుకొని అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన శారీ అయితే ఇచ్చేస్తారనమాట. మా పద్ధతిలో ఇది ఇలా జరుగుతుందండి. మరి మీ పద్ధతులు ఎలా ఉంటాయో ఒక్కొక్క సైడ్ ఒక్కోలాగా ఉంటాయి కదా. సో మా సైడ్ అయితే ఇలా ఉందనమాట. సో ఫస్ట్ ఇంకా నేను డ్రెస్లో ఉన్నాను, అప్పుడు అమ్మ పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా శారీ బ్యాంగిల్స్ అన్నీ ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత ఇంకా ఆ శారీని అయితే మనం అమ్మ వాళ్ళు ఇచ్చిన శారీ అయితే ఇంకా కట్టుకొని అయితే రావాలి అనమాట. ఆ తర్వాత ఇలాగ వడి అయితే నింపుతారు మా సైడ్ అయితే. ఇంకా అన్నీ కూడా ఒక 9 రకాల స్వీట్స్ అలా ఫ్రూట్స్ ఇంకా పళ్ళు పూలు గాజులు ఈ పసుపు కుంకుమ ఆకు ఒక్క తాంబూలం ఇంకా జాకెట్ ముక్కలు ఇవి మెయిన్ అనమాట. ఇవన్నీ కూడా ఇంకా అమ్మ అయితే తీసుకొచ్చేస్తారు. ఇంకా అవన్నీ కూడా నాకు ఇలా మనకు ముట్టించి ఇవ్వాలి అనమాట. సో ఇంకా అలా అయితే ఇంకా చేస్తుందనమాట. ఇంక ఇక్కడైతే మా బాబు ఏం చేస్తున్నారు ఎందుకు మా మమ్మీకి అలా చేస్తున్నావు అమ్మమ్మ అనేసి అయితే మా అమ్మనైతే అడుగుతూ ఉన్నాడనమాట. ఇంకా ఇదండి ఇలా చేస్తారనమాట 5th మంత్లో. ఇంకా అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే 5th మంత్ కూడా చాలా మంచి గ్రాండ్గా చేసుకుంటాము. ఇంకా ఇది సెకండ్ టైం కాబట్టి ఇలా సింపుల్గా చేసుకోవాల్సి అయితే వచ్చేసింది అనమాట. జస్ట్ అలా తాంబూలం తీసుకుంటే సరిపోద్ది అన్నట్టు. ఇక్కడైతే అమ్మ అన్ని కూడా నాకు ముట్టించేసి ఇలా ఇంకా అక్షింతలు అయితే వేసేసి ఇంకా ఆశీర్వదిస్తుంది అనమాట. ఇక్కడ మా బాబు కూడా ఇంకా నా కోసం అక్షింతలు అయితే వేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా చిన్నపిల్లలు దేవులతో సమానం కదండి. ఇంకా సో ఇదనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా ఇలా చేసాము. ఇది సండే రోజు అనమాట. సండే 9:30 10 ఆ టైంలో అయితే ఇంకా ముహూర్తం మంచిగా ఉందనేసి అయితే ఇంకా అమ్మ సాటర్డే వచ్చారు. ఇంకా సండే రోజు ఇలా అయితే ఇంకా చేసేసారనమాట. ఇలా చేసేసుకున్నాము. ఇంకా అంటే ఊరికి అయితే వెళ్ళాలి, అమ్మ వెళ్ళడానికి వచ్చిందనమాట. అంటే ఒక్కరోజు నైట్ అయినా మనం అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టింట్లో నిద్ర చేసి రావాలి అంటారు కదా. సో అందుకోసమే ఇంకా ఆ రోజు అయితే ఇంకా అలాగే ఊరికి కూడా వెళ్ళాలి అనేసి అయితే ఇంకా అనుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు ఒక్కరోజు వెళ్ళండి, నైట్
ఉండి ఇంకా మార్నింగే రావాలి, ఎందుకంటే బాబుకి స్కూల్ ఉంటుంది కాబట్టి. సో ఇంకా ఇలా సింపుల్గా మంచిగా ఇంకా ఇలా అయితే చేసేసుకున్నాము. ఇంకా మా అమ్మ ఇంకా ఏమని ఇవ్వాలా అన్నట్టు డౌట్గా ఇంకా అడుగుతుందనమాట. ఇంక తర్వాత లాస్ట్లో ఇంకా జాకెట్ ముక్క అవి ఇంకా మనకు ఒళ్ళోకి అయితే పెట్టేస్తారు కదా, ఇంక పసుపు కుంకుమ వేసేసి జాకెట్ ముక్క అండ్ ఒక పూలు అలా ఇంకా ఒళ్ళో అయితే పెట్టేస్తారనమాట. ఇంకా అదైతే మనం ఇంకా మనకి పెట్టేసిన తర్వాత మనం అవైతే ఇంకా తీసేసుకుంటాము. సో ఇలా అండి. ఇంకా అమ్మ కూడా ఒక్కదే ఉంది కాబట్టి తనకు కూడా ఈ ఐడియా రావట్లేదు అనమాట అప్పటికప్పుడే. ఇంకా ఎలాగలాగో ఆ రోజు అయితే ఇంకా సింపుల్గా ఇలా పుట్టింటి తాంబూలం అయితే ఇంకా తీసేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో వడి నింపుతారు కదా, ఇంకా అలాగా ఇంకా ఒక ఆ పండు కానీ అదే ఏమన్నా ఇచ్చేసి ఇంకా తర్వాత జాకెట్ ముక్క ఇంకా పసుపు కుంకుమ పూలు అన్నీ కూడా వేసేసి ఇంకా అలా ఒళ్ళోకి అయితే పెడతారనమాట. ఇంకా మా అమ్మ ఆలోచిస్తుంది అనమాట ఇంకా ఏమన్నా ఇవ్వాలి ఏంటి అనేది. అంటే ఇలాంటి టైంలో ఒక ఇద్దరు ముగ్గురైనా ఉంటే ఐడియా వస్తుంది కదా, సో ఏంటి ఏమి అనేది అయితే ఇంకా ఎవరు లేరు కాబట్టి అమ్మకు కూడా ఇంకా అంత అయోమయంగా ఉందన్నమాట. ఇంకా అంటే మేము కావాలని ఎవరిని పిలిచలేదులేండి ఈసారి, ఇంకా నెక్స్ట్ ఎలాగో పిలుస్తాం కదా అన్నట్టు ఈసారి అయితే ఎవరిని కూడా ఇంకా పిలిచలేదు. ఇంకా అలాగే ఇంకా మా అమ్మ ఇంకా అంతే కదా అనేసి అయితే ఇంకా అంటూ ఉందన్నమాట. ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి అనేసి అయితే ఇంకా చెప్తున్నాను. ఇంకా అంతేలే అనేసి అయితే ఇంకా బయటకు వెళ్ళేసి అయితే అలా గడపకైతే ఇంకా దండం పెట్టేసుకొని రా అనేసి అయితే ఇంకా అమ్మ అయితే ఇంకా చెప్పిందనమాట. సో ఇంకా అదే అండి, ఇది వచ్చేసి ఇంకా మా హస్బెండ్ అనమాట. ఇది వచ్చేసి షార్ట్ వీడియో తీసాము, లాంగ్ వీడియో తీసింటే బాగుండు కానీ ఇంకా షార్ట్ అయితే వీడియో తీసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ ఇంకా అంటే బొట్టు పెట్టేసి ఇంకా ఆశీర్వదించారనమాట, అక్షింతలు వేసేసి. ఇంకా ఇలాంటివన్నీ కూడా మన లైఫ్లో అసలు మర్చిపోలేను అనమాట ఇవన్నీ కూడా ఇలాంటివి. అండ్ ఇలాంటి మెమోరీస్ మళ్ళీ మనకు కావాలి అన్నా కూడా దొరకవు, చేసుకోవాలన్నీ కూడా చేసుకోలేమన్నమాట మరి మనం చేసుకోవాలి అన్నా కూడా. సో ఇంకా అందుకే ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ టైం ఎలాగో అదృష్టం లేదు నాకు, ఇంక చెప్పాను కదా కరోనా టైము అనేసి అయితే ఇంకా ఈసారి అయితే ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా ఇంకా క్యాప్చర్ చేసేసి పెట్టేసుకోవాలి అనేసి అయితే నాకైతే ఉందనమాట. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నన్ను ఆశీర్వదించారు, ఇంకా తన కాళ్ళకైతే ఇంక దండం పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే వీడియో అయితే అమ్మ తీస్తుందనమాట, మా అమ్మ తీస్తున్నారు. సో ఇలాగా సింపుల్గా ఆ రోజు ఇంకా ఇలా అయితే ఇంకా తాంబూలం అయితే ఇంకా తీసేసుకున్నాము. ఇంకా భోజనం కూడా చేసేసి ఇంకా తర్వాత ఇంకా రెడీ అయ్యేసి ఇంకా ఆ ఊరికైతే అమ్మ వాళ్ళ ఊరికైతే ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడైతే ఇంకా ఓలిగా అయితే తెప్పించామండి, స్వీట్ ఉండాలి కదా అనేసి అయితే ఇంకా బయట నుంచి ఓలికి తెప్పించేసాము. ఇంకా 3-4 మెంబర్స్కి ఏం చేస్తాము ఇంట్లో అన్నట్టు ఇంకా బయట నుంచి ఓలికి తెప్పించేసాము. ఇంకా ఎక్కువ మంది ఉంటే కనీసం ఇంత మనం చేయొచ్చు, సో ఉండదే 3-4 కదా, సో ఇంకా అందుకోసమే ఇంకా బయట నుంచి ఓలికి తెప్పించేసాము. ఇంకా ఎలాగో ఆ రోజు ఊరికి వెళ్ళిపోతాం కాబట్టి ఏమైనా మిగిలినా కూడా వేస్ట్ అయిపోద్ది అన్నట్టు ఇంకా అలాగే ఇంకా కలర్ రైస్ అయితే చేసేసామన్నమాట. కలర్ రైస్ అండ్ పప్పు కొంచెం చేస్తామన్నమాట, ఎక్కువ కూడా చేయలేదండి పప్పు, చెప్పాను కదా ఊరికి వెళ్తున్నాం ఎలాగో అనేసి అయితే. ఇంకా అదైతే ఇంకా తినేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా మా ఆయన అయితే ఇంకా ఫస్ట్ స్వీట్ పెట్టవా అనేసి అయితే అంటున్నాడు, సో మర్చిపోయాను అనేసి అయితే ఇంకా చెప్తూ ఉన్నాను అనమాట. సో ఇదనమాట. ఇంకా ఇలాగైతే ఇంకా స్వీట్స్ అయితే ఇంకా తెచ్చేసుకుని ఇలా పెట్టేసుకొని ఇంకా హ్యాపీగా అయితే తింటూ ఉన్నాం అనమాట. నాకైతే ఆ రోజు అయితే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎంత సింపుల్గా అయినా సరే ఇలాంటిది ఒక మనకు జరిగితే అది ఎంతో చెప్పలేని ఆనందం అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా సో ఇదనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా తినేస్తూ ఉన్నాము. మా బాబుకైతే ఇదంతా కొత్తగా అనిపించేసింది అనమాట. అసలు ఏంటి మా మమ్మీకి ఎందుకు ఇలా చేసావు అనేసి అయితే మా అమ్మని అయితే బాగా తల తిన్నాడులేండి ఆ రోజైతే. ఇక్కడైతే ఇంకా తింటూ ఉన్నాము. ఇంకా అమ్మ అయితే ఇంకా అన్నీ కూడా తీసుకొని వచ్చేస్తూ ఉందనమాట, వాటర్ ఇంకా అవన్నీ కూడా ఇంకా తీసుకొని అయితే వచ్చేస్తూ ఉంది. ఇంకా తినడానికైతే ఇంకా కూర్చుండిపోయాము. అక్కడికి 11 అలా అయిందనమాట టైం అయితే కొంచెం ఎక్కువైంది. ఆ టైం ఎక్కువ అవ్వడం కూడా మా హస్బెండ్ వల్లే అనమాట. సో నైట్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయి వచ్చేస్తారు. ఇంక మార్నింగ్ కొంచెం లేవడానికి తను లేట్గా లేసాడనమాట. సో అందుకోసమే ఇంకా లేట్ అయిపోయింది తినడము. ఇంకా అది తాంబూలం అయితే తీసుకున్నాం. మా అమ్మ నాకు కరెక్ట్ టైంకి అయితే ఇచ్చేసింది అనమాట. 9:30కి అంతా ఇచ్చేసింది. 10 వరకు మంచిగా ఉంది అంటే ముహూర్తము. ఇంక అందుకే 9:30కి అమ్మ ఇచ్చేసింది. ఇంక 10 లోపు ఇంకా మా హస్బెండ్ 10కి అలా వచ్చేసి ఇంకా ఇచ్చేసి ఇంకా మంచిగా ఆశీర్వదించారనమాట. ఇక్కడైతే ఇంకా మంచిగా తినేస్తున్నాము. అండ్ అలాగే నాకు ఈ శారీ ఎలా సూట్ అయింది ఏంటి అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఎలా ఉంది నాకు ఈ శారీ సూట్ అయిందా లేదా అన్నట్టు. అండ్ ఇంకా సో ఇదనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా తినేస్తూ ఉన్నాము. ఇంక తినేసి ఇంకా 1 or 2 o'clock కల్లా ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి అయితే బయలుదేరిపోవాలి అనమాట. అనుకున్నాము తొందరగా వెళ్దాం అనేసి అయితే, కానీ మనం అనుకున్నది ఏది జరగదు కదా టైంకి కరెక్ట్గా. సో ఇంకా అలాగా ఇక్కడైతే ఇంక టీవీ అయితే పెట్టేశానండి. అదైతే నేను ఇంకా కనిపించేలాగా పెట్టలేదు, ఎందుకంటే ఈ మధ్యలో మనకి యూట్యూబ్ ఛానల్ చేంజ్ చేసేస్తుంది కదండి. ఏదైనా కొంచెం దొరికితే చాలు ఇంకా అలా స్ట్రైక్ పడేస్తుంది, లేదంటే క్లైమ్ వేస్తుంది, లేదంటే మానిటైజేషన్ తీసి పడేస్తుంది అనమాట. సో అందుకోసం ఇంక టీవీ కూడా కనిపించేలాగా నేనైతే పెట్టలేదనమాట.
సో ఇంక అక్కడైతే ఇంకా మూవీ చూసుకుంటే ఇంకా తినేస్తూ ఉన్నాము. ఇంకా పప్పు అయితే చాలా బాగుంది. ఇంకా స్వీట్ కూడా ఇంకా బయట నుంచి తీసుకొచ్చేసాము. ఇంకా అది కూడా బాగానే ఉందండి. ఎంతైనా ఇంట్లో చేసినట్టు కొంచెం బయట టేస్ట్ ఉండదులేండి. సో ఇదనమాట, ఇలా తినేసాము. ఇంకా ఇలాగ మంచిగా పుట్టింటి తాంబూలం అయితే ఇంకా తీసేసుకున్నాను ఏం చెక్క. ఇంకా నెక్స్ట్ ఇంకా మనకు 9 మంత్లో ఉంటుంది. ఇంకా అప్పుడు ఎలానో ఏంటో చూడాలి. ఇక్కడైతే ఇంక అన్ని కూడా ఇంక బ్యాగ్కి అయితే సర్దేసుకుంటూ ఉన్నానండి. వెళ్ళడానికైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికైతే ఇంక ఒక్కరోజే లేండి, ఈరోజు వెళ్తాం కదా, ఈరోజు నైట్ ఒక్కటే అక్కడ ఇంకా నిద్ర చేయాలంట కదా, ఇంకా అలాగే నిద్ర చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేయడమే అనమాట. సో చూస్తాను, వీలైతే అక్కడికి వెళ్ళి ఇంకా వీలైతే తీస్తానండి, లేదంటే ఇంకా లేదనమాట వీడియో అయితే. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా టైం అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే మేము ఇక్కడే ఇంకా 1-2కి బయలుదేరదాం అనుకున్నాం, కానీ 3:30కి అయితే ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్ళామన్నమాట. ఇంకా లేట్ అవుతుంది అక్కడికి వెళ్ళాక. ఇంకా సో ఇదనమాట. ఇంకైతే ఇక్కడైతే ఇంకా సర్దేసుకుంటూ ఉన్నానండి, బట్టలన్నీ కూడా ఇంకా సర్దేసుకోవాలి. యాక్చువల్లీ చీరలోనే వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఎందుకులే అన్నట్టు నాకు ఎందుకో అంత కంఫర్ట్ ఉండదండి చీర అయితే అసలు. ఎందుకంటే నాకు అంత పెద్దగా అలవాటు లేదు శారీస్, ఎక్కువగా డ్రెస్సులోనే మంచిగా అలవాటు ఉంది కాబట్టి శారీస్ కట్టుకుంటే ఎప్పుడెప్పుడు తీసేద్దాం అన్నట్టు నాకు ఇరిటేషన్ లాగా ఉంటుంది. కానీ లుక్ మాత్రం మనకు శారీనే మంచిగా లుక్ ఇస్తుంది. మన ఆడవాళ్ళకి అందం చీరలే కదండి. సో అదనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా 3:30కి అంతా ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఒక ఉంటుందిలేండి, 80-100 కిలోమీటర్స్ ఉంటుంది. 100 ఉంటుందండి, కన్ఫామ్గా 100 అయితే ఉంటుంది. ఇంకా మేము 3:30కి వెళ్ళాం కాబట్టి ఇంకా అక్కడక్కడ ఇంకా కొద్దిగా స్టాప్ చేసేసుకుని కొంచెం పనులు ఉన్నాయి అక్కడక్కడ ఇంకా చూసుకుని అలా వెళ్ళేపాటికి టైం అయితే అవుతుందన్నమాట. నైట్ అయితే ఖచ్చితంగా అవుతుంది 7 అలాగా. ఇక్కడైతే ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా మధ్యలో వర్షం కూడా వచ్చేసిందండి, అది కూడా మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఇలా అనమాట, హ్యాపీగా తినేసి వెళ్ళిపోతూ ఉన్నాము. సో ఇదండి, ఇక ఇలా 5th మంత్లో అయితే ఇంకా ఇలా సింపుల్గా ఇలా జరిగిపోయిందనమాట. ఇంకా ఇది మన ఆడవాళ్ళకి ఇదేమంటే ఒక మర్చిపోలేని అనుభూతి అండి. ఇలాంటివన్నీ కూడా మన లైఫ్లో జరిగే మెమొరబుల్ ఏదైనా ఉందంటే ఇలాంటివి కొన్ని మాత్రమే. సో ఇంకా ఇదనమాట. ఇంకా ఈ యూట్యూబ్ ఉండడం వల్ల ఇలాంటివన్నీ కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా మనం అన్నీ కూడా క్యాప్చర్ చేసేసి పెట్టేసుకుంటూ ఉంటాము. మనం ఏదైనా మొబైల్లో అలాగా మనం తీసేసి పెట్టేసుకుంటామంటే ఏదైనా ఒకసారి మొబైల్ రిఫ్రెష్ అయ్యాక ఇంకా అవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి, అప్పుడు బాధేస్తుంది. అందుకోసం మనకు యూట్యూబ్లో ఉంటే మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. ఇక్కడైతే ఇంకా మధ్యలో తినడానికి అలాగా తీసేసుకొని తినుకుంటూ అలాగైతే ఇంకా వెళ్తూ ఉన్నామండి. ఇంకా మా అమ్మకైతే ఇంకా నిద్ర వచ్చేసింది అనమాట, తినడానికి కూడా ఏం తీసుకోవట్లేదు, వద్దు అనేస్తుంది. సో ఇంకా మేమైతే ఇలాగా మా బాబు అయితే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. తనకి ఇలాగే ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇష్టము. ఇంకా మేము ఇక్కడ వెళ్ళే దారిలో ఇంకా వర్షం కూడా వచ్చేసిందండి, చాలా బాగుంది. క్లైమేట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇంకా వర్షం కూడా ఇంకా వర్షంలో ఇలాగా మంచిగా తినుకుంటూ హాట్గా మంచిగా సాంగ్స్ వినుకుంటూ ఇలా వెళ్తూ ఉంటే అబ్బా ఆ ఆనందమే వేరండి అసలు. ఇంకా సాంగ్స్ అయితే పెట్టేసాం, కానీ నాకు కోఆపరేట్ వస్తుందన్నాడు, దానివల్ల ఇంక నేనైతే మ్యూట్ చేసేసాను. చాలా బాగుంది అసలు, క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. నాకైతే దిగి మంచిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, కానీ చేయలేని పరిస్థితి. సో ఇలాగనమాట. ఇలా అయితే ఇంటికి వెళ్ళేలోపు 7 అయితే అయ్యిందండి. ఇంకా వర్షం కూడా వచ్చేసింది అండ్ పవర్ కూడా లేదనమాట మేము వెళ్ళేపాటికి. సో అందుకోసమే అక్కడ వెళ్ళాక వీడియో అయితే అసలు ఏమి కూడా షూట్ చేసుకోలేదు, ఇంకా చీకట్లో ఏం చేస్తామని. సో ఫైనల్లీ ఇదండి, ఇంకా 5th మంత్ ఇలా తాంబూలం తీసేసుకొని ఏం చెక్క అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళేసి మంచిగా ఆ రోజంతా ఇంకా నైట్ అక్కడ నిద్ర చేసేసి నెక్స్ట్ రోజు అయితే ఇక్కడికైతే ఇంకా బయలుదేరిపోయి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా అక్కడ నెక్స్ట్ రోజు మార్నింగ్ అమ్మ వాళ్ళ తోటకైతే వెళ్ళామన్నమాట. సో అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, సో చూసేయండి. ఇది కూడా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేస్తారనేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అండ్ మీ సైడ్ ఎలా చేస్తారు సెకండ్ టైం ఇంకా 5th మంత్ ఇలాగ ఏమైనా పద్ధతులు ఉంటే మాత్రం నాతో ఖచ్చితంగా షేర్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. అంతవరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకొని మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే ఇస్తారనేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. బాయ్ అందరికీ.